Hi, I am Madhu. So welcome to my channel. మనం మెంజరేషన్లో భాగంగా 2D మెంజరేషన్లో భాగంగా దీర్ఘచతురస్రం చెప్పుకున్నాం. అదేవిధంగా త్రిభుజ రకాలలో మోస్ట్ ఇంపార్టెంట్ సమబాహు త్రిభుజం చెప్పుకున్నాం, సమద్విబాహు త్రిభుజం చెప్పుకున్నాం, అదేవిధంగా విషమబాహు త్రిభుజం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఒక త్రిభుజానికి అంతర్వృత్తం చెప్పుకున్నాం, ఒక త్రిభుజానికి పరివృత్తం చెప్పుకున్నాం. అదేవిధంగా విషమబాహు త్రిభుజానికి సమబాహు త్రిభుజానికి అంతర్వృత్తం మరియు పరివృత్తం సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్స్ చెప్పుకున్నాం. ఓకేనా? ఎస్, ఇప్పుడు మెంజురేషన్కే హైలైట్ లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజం అనగానే పైథాగరస్ త్రికాలు గుర్తుండాలి. పైథాగరస్ త్రికాలు అనగానే లంబకోణ త్రిభుజాలు భుజాలు అని గుర్తుండాలి. హైలీ ఇంపార్టెంట్. ఇవి తెలిస్తే ప్రాబ్లం చేయకుండా చాలా ప్రాబ్లమ్స్ చూసి ఆన్సర్ పెట్టచ్చు. ఓకేనా? వీడియో పూర్తి వరకు చూడండి. హైలీ ఇంపార్టెంట్. పైథాగరస్ త్రికాల గురించి మొత్తం దాని చరిత్ర అంతా డిస్కస్ చేస్తాం. ఓకేనా? క్లాస్ స్టార్ట్ చేసే ముందు TET/DSC నా ఆన్లైన్ క్లాసెస్, లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ కొంతమంది అభ్యర్థుల కోరిక మేరకు ఈ మంత్ అంటే మార్చి 10 నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్, ఫోన్ నెంబర్ పెడతాను. దానికి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? మార్చి 10 నుంచి న్యూ బ్యాచ్ అనగా 4th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3 కంప్లీట్ అయ్యింది. మన క్లాసెస్ ఇప్పటి వరకు ఎవరో చెప్పిన విధంగా పూర్తి టెక్స్ట్ బుక్స్ 10th క్లాస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్స్ బెస్ట్ కాన్సెప్ట్ ఆధారంగా, బెస్ట్ షార్ట్ ట్రిక్స్ ఆధారంగా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? వీడియో పూర్తిగా చూడండి. చాలా 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 ఇంపార్టెంట్. ఎస్, ఒక త్రిభుజంలో ఒక కోణం లంబకోణం అయితే దాన్ని లంబకోణ త్రిభుజము అంటారు. ఎస్, ఇక్కడ లంబకోణం రాస్తాను చూడండి. ఇది ABC అనే ఒక త్రిభుజం. ఇక్కడ B వద్ద ఒక కోణం 90 డిగ్రీలు ఉంది కాబట్టి దీన్ని లంబకోణ త్రిభుజం అంటాము. లంబకోణ త్రిభుజం. మరి చూడండి, లంబకోణ త్రిభుజంలో ఇంపార్టెంట్ పాయింట్, లంబకోణ త్రిభుజంలో లంబకోణానికి ఎదురుగా ఉండే భుజాన్ని అతి పెద్ద భుజం అంటాము. దాన్నే కర్ణము అంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ కర్ణము కాబట్టి స్మాల్ డీతో చూపించవచ్చు. డయాగనల్ అని ఇంపార్టెంట్. ఒక త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీలు అయితే దాన్ని లంబకోణ త్రిభుజం అంటారు. లంబకోణ త్రిభుజంలో లంబకోణానికి ఎదురుగా ఉండే భుజం అతి పెద్ద భుజం అవుతుంది త్రిభుజం. దీన్నే కర్ణము అంటాం. కర్ణము, డయాగనల్. క్లియర్? ఎస్, అతి పెద్ద భుజం కర్ణము అంటాం. మరి మిగిలిన భుజాలు పొడవలు చూడండి ఒకసారి. దీన్ని ఏ అనుకోవచ్చు, దీన్ని B అనుకోవచ్చు, స్మాల్ b. ఎప్పుడు చెప్పినట్టుగానే చుట్టుకొలత అంటే సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్స్, పెరిమీటర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్స్, అన్ని భుజాల పొడవులు మొత్తం. దేర్ఫోర్ చుట్టుకొలత A + B + D అంటే ఈ భుజం పొడవు, ఈ భుజం పొడవు B, ఈ భుజం పొడవు కర్ణం D కాబట్టి ఈ P = A + B + D అంటే లంబ భుజాల పొడవులు మొత్తము మరియు కర్ణము యొక్క భుజం పొడవు మొత్తం. ఈ మొత్తం ఏమంటామంటే చుట్టుకొలత, పెరిమీటర్ = A + B + D. ఎస్, నెక్స్ట్ చూడండి, లంబకోణ త్రిభుజంలో మరి మోస్ట్ ఇంపార్టెంట్ పైథాగరస్ సిద్ధాంతం మనకు తెలుసు. ఓకేనా? పైథాగరస్ సిద్ధాంతం. ఎస్, పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఓకేనా, కర్ణము స్క్వేర్, ఇక్కడ కర్ణం అంటే AC కదా, కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ + భుజము స్క్వేర్. ఇక్కడ భుజము AB, ఇక్కడ BC కాబట్టి AB² + BC².
బీసీ స్క్వేర్. ఇది పైథాగరస్ థియరం. మరి ఇక్కడ ఏసీ అంటే డి కదా, కాబట్టి డి స్క్వేర్ ఏ చెప్పి. ఇక్కడ ఏబి అంటే స్మాల్ బి కాబట్టి బి స్క్వేర్. ఇక్కడ బీసీ స్క్వేర్ అంటే ఏ కాబట్టి ఏ స్క్వేర్. అంటే డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ముందు రాసుకోవచ్చు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మనం కర్ణం కావాలి కాబట్టి స్క్వేర్ అటు వెళ్తే రూట్ అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది రిలేషన్. లంబకోణ త్రిభుజంలో కర్ణము అడిగితే మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తం యొక్క వర్గమూలం. సో డి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది కర్ణానికి రిలేషన్. క్లియర్. సో చుట్టుకొలత ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ డి, కర్ణం డి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ చూద్దాం. ఎస్, నెక్స్ట్ వైశాల్యం చూద్దాం. చూడండి వైశాల్యం. ఎస్, నెక్స్ట్ వైశాల్యం చూద్దాం. వైశాల్యం బేసిక్ ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. మరి హాఫ్ ఇంటూ ఇక్కడ బేస్ అంటే ఏనే, ఇక్కడ హైట్ కూడా హెచ్, ఇదిగోండి హైట్ కూడా ఇదే అవుతుంది, బి అవుతుంది, బి కదా. కాబట్టి హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి హాఫ్ ఏబి అంటే లంబకోణ త్రిభుజ వైశాల్యము లంబభుజాల పొడవుల లబ్ధంలో సగం ఉంటుంది. సో ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎక్కడ దీర్ఘచతురస్రం దగ్గర చెప్పుకున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏబి చాలా క్లియర్గా చెప్పుకున్నాం. దీర్ఘచతురస్రం అంటే బేస్ ఇంటూ హైట్, ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. సో హాఫ్ ఇంటూ బేస్ అంటే ఏ, హైట్ అంటే బి, కాబట్టి హాఫ్ ఇంటూ ఏబి. సో ఇదేంటంటే లంబకోణ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఏ ప్లస్ బి ప్లస్ డి. లంబకోణ త్రిభుజం యొక్క కర్ణం డి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏబి, బేస్ ఇంటూ హైట్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ లంబకోణ త్రిభుజానికి సంబంధించి హైలీ ఇంపార్టెంట్ పైథాగరస్ త్రికాలు. చూడండి, పైథాగరస్ త్రికాలు నేను 3 కేటగిరీస్, ఓకేనా, 3 కేటగిరీస్ ప్రకారం చెప్తాను, జాగ్రత్తగా వినండి. హైలీ ఇంపార్టెంట్. అంటే ఒక ప్రాథమిక త్రికాలు అంటే ఏమిటి, నెక్స్ట్ వాటి యొక్క మల్టిపుల్స్, ప్రైమరీ ట్రిప్లెట్స్ వాటి యొక్క మల్టిపుల్స్ రెండూ రావాలి. నెక్స్ట్ ఒక పైథాగరస్ త్రికం బేసి సంఖ్యతో మొదలైతే మిగిలిన రెండు ఎలా గుర్తించాలి, దాని యొక్క ఫార్మెట్ ఏంటి. అదేవిధంగా పైథాగరస్ త్రికంలో మొదటి త్రికం సరి సంఖ్యతో ప్రారంభమైతే మిగిలిన రెండు త్రికాలని ఎలా గుర్తించాలి ఈజీగా. అసలు పైథాగరస్ త్రికాలకి జనరల్ ఫామ్ ఏంటి, 3 ఫార్మేట్స్ చెప్తాం. సో జనరల్ ఫార్మేట్ సరి సంఖ్యతో ప్రారంభమైతే దానికి ఫార్మేట్ స్టార్టింగ్ బేసి సంఖ్యతో ప్రారంభమైతే దానికి కూడా ఫార్మేట్ చెప్తాం. హైలీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా నోట్ చేయండి. ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్ పైథాగరస్ త్రికాలు హైలీ ఇంపార్టెంట్. చూడండి జాగ్రత్తగా. ఎస్, పైథాగరస్ త్రికాలు చూడండి, దీన్ని ప్రాథమిక త్రికాలు అంటారు, ప్రైమరీ ట్రిప్లెట్స్. ఓకేనా, ప్రాథమిక త్రికాలు కొన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇంపార్టెన్స్ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్వశ్చన్స్ రూపంలో. సో ఇప్పుడు చూద్దాం, కొన్ని ట్రిప్లెట్స్ రాస్తాం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 3, 4, 5 ఇదొక ట్రిప్లెట్. అదేవిధంగా 5, 12, 13 ఇదొక ట్రిప్లెట్. అదేవిధంగా 7, 24, 25 ఇదొక ట్రిప్లెట్. నెక్స్ట్ 8, 15, 17 ఇదొక ట్రిప్లెట్. నెక్స్ట్ 9, 40, 41 ఇదొక ట్రిప్లెట్. నెక్స్ట్ 11, 60, 61 ఇదొక ట్రిప్లెట్. నెక్స్ట్ 12, 35, 37 ఇదొక ట్రిప్లెట్. నెక్స్ట్ 16, 63 అండ్ 65 ఇదొక ట్రిప్లెట్. ఖచ్చితంగా ఇవన్నీ కూడా గుర్తుండాలి, చాలా చాలా ఇంపార్టెంట్. 3, 4, 5, 5, 12, 13, 7, 24, 25, 8, 15, 17, 9, 40, 41, 11, 60, 61, 12, 35, 37, 16, 63, 65.
ఎస్, ఇప్పుడు చూడండి చాలా క్లియర్గా. ఇవి పైథాగరస్ త్రికాలు, చాలా చాలా ఇంపార్టెంట్. పైథాగరస్ ప్రాథమిక త్రికాలు. సో ఇవేనా అంటే కాదు, వీటి మల్టిపుల్స్ కూడా జాగ్రత్త చూడండి. దీన్ని 2తో మల్టిప్లై చేస్తాను. 2 3 జా 6, 2 4 జా 8, 2 5 జా 10. ఎస్, ఇది కూడా ట్రిప్లెట్. అంతేకాదు దీన్ని నేను ఓకేనా ఇంటూ 2 చేస్తాను కదా, ఇంటూ 3 కూడా చేస్తాను. 3 3 జా 9, 3 4 జా 12, 3 5 జా 15. ఎస్, ఇది కూడా ట్రిప్లెట్స్. నెక్స్ట్ ఇంటూ 4 చేసిన, ఇంటూ 5 చేసిన, మోస్ట్ ఇంపార్టెంట్ అవన్నీ ట్రిప్లెట్సే, గుర్తుపెట్టుకోవాలా ప్రాక్టీస్ ద్వారా. ఓకేనా, అదేవిధంగా ఈ ట్రిప్లెట్ని నేను ఇంటూ 2తో మల్టిప్లై చేస్తాను. సో 2 5 జా 10, 2 12 24, 2 13 26. ఎస్, ఇది ట్రిప్లెట్. అదేవిధంగా దీన్ని 3తో మల్టిప్లై చేయండి, అది కూడా ట్రిప్లెట్. ఓకేనా, అదేవిధంగా దీన్ని 2తో మల్టిప్లై చేయండి. 14, 48, 50 ట్రిప్లెట్స్. అదేవిధంగా 2తో చేయండి. 16, 30, 34 ట్రిప్లెట్. అదేవిధంగా 2తో మల్టిప్లై చేయండి. 18, 80, 82 ట్రిప్లెట్. అదేవిధంగా 22, 120, 122 ట్రిప్లెట్స్. అదేవిధంగా 24, 70, 74 ట్రిప్లెట్. అదేవిధంగా ఇంటూ 2 62, 126, 130. ఎస్, అంటే ఈ పైథాగరస్ ప్రాథమిక త్రికాల్ని ఒక స్థిర సంఖ్యతో గుణించిన వచ్చేవి కూడా 100% త్రికాలే. ఖచ్చితంగా మల్టిపుల్స్ కూడా, వీటి మల్టిపుల్స్ కూడా ప్రైమరీ ట్రిప్లెట్స్ యొక్క మల్టిపుల్స్ కూడా ట్రిప్లెట్సే. అవి సెకండరీ ట్రిప్లెట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి కూడా. ఓకేనా, సో ఇవి బాగా నేర్చుకుంటే ఇవి ఐడెంటిఫై చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 24, 10, 24, 26. ఓకేనా, దేని ట్రిప్లెట్ ఇది, ఏ ప్రాథమిక త్రికం యొక్క ట్రిప్లెట్, చాలా క్లియర్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి అసలు ఏంటంటే ఇదిగోండి పైథాగరస్ త్రికాల్లో ఇది ఒకటి బేస్ అవుతుంది భూమి, ఇది ఒకటి హెచ్ అవుతుంది. ఇది ఖచ్చితంగా కర్ణం చెప్పుకున్న లంబకోణ త్రిభుజంలో అతి పెద్ద భుజం కర్ణము. కావాలంటే చూడండి ఇవన్నీ కూడా వీటికంటే పెద్దది అవుతుంది. కాబట్టి ఇక్కడ 5, 12, 13 కర్ణం కదా. ఇది కూడా ఇక్కడ కర్ణం 26 ఉంది. మనకి 26 యొక్క మల్టిపుల్ కర్ణం ఏది ఉంది? 5 కాదు, 25 కాదు, 17, ఇవి ఏమి కాదు, 13. కాబట్టి ఇవి 5, 12, 13 యొక్క మల్టిపుల్స్ అని చాలా ఈజీగా మనం గెస్ చేయొచ్చు. అంటే 13 2s 26, కాబట్టి 2 12s 24, 2 5s 20, 2 5s 10. సో చాలా క్లియర్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా, ఫస్ట్ ఇది బేస్, ఫస్ట్ రెండిట్లో ఒకటి బేస్, ఒకటి హైట్ అవుతుంది. చివరిది మాత్రం కంపల్సరీ కర్ణము, డయాగనల్. అంటే లంబకోణ త్రిభుజంలో అతి పెద్ద భుజము కర్ణము. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. బేసిక్ ట్రిప్లెట్స్ 3 4 5, 5 12 13, 7 24 25, 8 15 17, 9 40 41, 11 60 61, 12 30 37 అండ్ 16 63 65. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూడండి టాగోరియన్ ట్రిప్లెట్స్. చూడండి జాగ్రత్తగా నేను రాస్తాను. ఫస్ట్ 2n, నెక్స్ట్ n² - 1, నెక్స్ట్ n² + 1. జాగ్రత్త చూడండి ఫస్ట్. ఓకేనా, మనం ఇక్కడ n అంటే మనం n = 2 తీసుకుందాం. జాగ్రత్త చూడండి, సాధారణ రూల్ చాలా ఇంపార్టెంట్. సో n = 2 తీసుకుంటే 2 2 డైరెక్ట్ రాస్తాను 4. నెక్స్ట్ n = 2 తీసుకుంటే 2² అంటే 4, 4 - 1 అంటే 5. నెక్స్ట్ n = 2² అంటే 4, సారీ 2² అంటే 4 కదా, 4 - 1 3. చూడండి n = 2, 2n అంటే 2 × 2, 2 2s 4. నెక్స్ట్ n² - 1, n అంటే 2 కదా, 2² 4, 4² - 1 అంటే 3. నెక్స్ట్ n² + 1 అంటే 4 + 1 5. చూడండి సరిపోయింది. ప్రాథమిక త్రికం 3 4 5. ఇప్పుడు n = 3 తీసుకుంటాం. చూడండి ఒకసారి 3n అంటే 6. ఎస్ 6. అదేవిధంగా 3² అంటే 9, 9 - 1 8. 3² అంటే 9, 9 + 1 10. చూడండి ఒకసారి 3 4 5 ఉంది కదా, దీన్ని ఇంటూ 2 చేయండి. 2 3 6, 2 4 8, 2 5 10. ఎస్ సరిపోయింది సాధారణ రూపం. నెక్స్ట్ ఇంకోటి కూడా చెక్ చేద్దాం. n = 4, 4 2s
8 8 4 square 16 16 minus 1 15 4 square 16 16 plus 1 ఇది 17 17 ఇదిగోండి 8 15 17 17 సో చూద్దాం n ఈజ్ ఈక్వల్ టు 5 5 2 జా 10 10 5 స్క్వేర్ 25 25 నుంచి ఒకటి తీసేయండి 24 5 స్క్వేర్ 25 25 కోటి కలపండి 26 26 ఇది 1 దీని ఇంటూ 2 చేయండి 2 5 జా 10 2 12 జా 24 2 13 26 జనరల్ ఫామ్ పైథాగరస్ త్రికాల యొక్క సాధారణ రూపం. ఇంకా మీ n ఈజ్ ఈక్వల్ టు ఏం 6 చేసుకుని ఇంకా వరుసగా వచ్చేస్తాయి కావాలంటే చూద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 6 6 2 జా 12 6 36లోంచి ఒకటి తీసేయండి 35 6 36 కోటి కలపండి 37 ఇవ్వండి 12 35 37 సో ఇలా వరుసగా వచ్చేస్తాయి. ఇది పైథాగరస్ త్రికాల యొక్క సాధారణ రూపం 2n n స్క్వేర్ మైనస్ 1 n స్క్వేర్ ప్లస్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ 2n n స్క్వేర్ మైనస్ 1 n స్క్వేర్ ప్లస్ 1 ఇది సాధారణ రూపము. నెక్స్ట్ 3 రూపాయలు చెప్పుకుంటాం మనం. సాధారణ రూపం చెప్పుకున్నాం. నెక్స్ట్ సరి సంఖ్యతో ప్రారంభమైతే దాని రూపం, అదేవిధంగా స్టార్టింగ్ బేసి సంఖ్యతో ప్రారంభమైతే దాని యొక్క సాధారణ రూపం చూద్దాం. మనం పైథాగరస్ త్రికాలకు సంబంధించి సాధారణ రూపం చూసాం. సాధారణ రూపం ఓకేనా 2n n స్క్వేర్ మైనస్ 1/2 n స్క్వేర్ ప్లస్ 1/2. ఇప్పుడు పైథాగరస్ త్రికంలో మొదటి నెంబరు బేసి సంఖ్య అయితే చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఫస్ట్ నెంబర్ బేసి సంఖ్య అయితే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాని యొక్క సాధారణ రూపం ఏంటి, మిగిలిన రెండు కూడా ఓకేనా చూద్దాం. చూడండి n ఈజ్ ఈక్వల్ టు ఆడ్ అంటే ఫస్ట్ నెంబర్ అనమాట. ఫస్ట్ నెంబర్ ఆడ్ అయితే ఫార్మాట్ చూడండి ఇంపార్టెంట్. n స్క్వేర్ మైనస్ 1/2 n స్క్వేర్ ప్లస్ 1/2. చూడండి n ఈజ్ ఈక్వల్ టు ఆడ్ కదా, ఇదిగోండి ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్ n ఈజ్ ఈక్వల్ టు 3 ఆడ్ చెక్ చేద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి 3 రాస్తాను. 3 స్క్వేర్ 9 9 మైనస్ 1 8 8/2 అంటే 4 8 3 స్క్వేర్ అంటే 9 9 ప్లస్ 1 అంటే 10 10/2 అంటే 5 వచ్చేసింది చూడండి. ఇదిగోండి 3 4 5. ఇంకోటి చెక్ చేద్దాం. ఇదిగోండి 5 కూడా ఆడే కదా, ఇదిగోండి n ఈజ్ ఈక్వల్ టు 5 అంటే n 5 రాస్తాం. 5 స్క్వేర్ 25 25 నుంచి 1 తీసేయండి 24 24/2 12 25 5 స్క్వేర్ 25 ప్లస్ 1 26 26/2 13 సరిపోయింది చూడండి 5 12 13. సో మీరు ఏం చూస్తున్నా ఇక్కడ 9 ఉంది కదా, మీరు ఏం చూస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 9 సో n ఆడ్. సో 9 స్క్వేర్ 81 81 మైనస్ 1 80 80/2 40 9 స్క్వేర్ 81 81 ప్లస్ 2 82 82/2 41 చూడండి 9 40 41. దిస్ ఇస్ బెస్ట్ కాన్సెప్ట్. అంటే n ఈజ్ ఈక్వల్ టు ఆడ్ మీకు ఇలా కనిపిస్తే మిగిలిన ట్రిప్లెట్స్ చాలా ఈజీగా ఈ ఫార్మాట్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. n కామా n స్క్వేర్ మైనస్ 1/2 కామా n స్క్వేర్ ప్లస్ 1/2 ఎస్ 2 ఫార్మాట్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ జనరల్ ఫార్మాట్, సెకండ్ వన్ స్టార్టింగ్ విత్ ఆడ్. ఏ ట్రిప్లెట్ స్టార్టింగ్ విత్ ఆడ్ అంటే ఒక త్రికం బేసి సంఖ్యతో ప్రారంభమైతే దాని యొక్క సాధారణ రూపం n కామా n స్క్వేర్ మైనస్ 1/2 కామా n స్క్వేర్ ప్లస్ 1/2. నెక్స్ట్ ఫార్మేట్ ఇప్పుడు సరి సంఖ్యతో ప్రారంభమైతే చూడండి. ఎస్ పైథాగరస్ త్రికాల యొక్క సాధారణ రూపం చెప్పుకున్నాం. ఒక త్రికం బేసి సంఖ్యతో ప్రారంభమైతే దాని యొక్క సాధారణ రూపం చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్. ఎస్ అంటే ఒక ట్రిప్లెట్ సరి సంఖ్యతో ప్రారంభమైతే ఇదిగోండి ఫస్ట్ ట్రిప్లెట్ సరి సంఖ్యతో ప్రారంభమైతే దాని ఫార్మేట్ చూడండి ఒకసారి. సేమ్ ఇదిగోండి n ఇంటూ ఇంపార్టెంట్ చూడండి n స్క్వేర్ మైనస్ 4/4 ఇక్కడ 4 నెక్స్ట్ n స్క్వేర్ ప్లస్ 4/4. చూద్దాం ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఇదిగోండి n ఈజ్ ఈక్వల్ టు 8 తీసుకోవచ్చు. ప్రూఫ్ ఈవెన్ నెంబర్ సరి సంఖ్య కదా 8 చూడండి 8 స్క్వేర్ 64 64 మైనస్ 4 60/4 అంటే 60/4 అంటే 15. నెక్స్ట్ 64 8 స్క్వేర్ 64 ప్లస్ 4 68/4 ఎంత 17 కదా, 4 17 68 చూడండి 8 15 17 ఇదిగోండి సరిపోయింది. ఇంకొక సరి సంఖ్య తీసుకుందాం. స్టార్టింగ్ ఎక్కడ ఉంది ఇదిగోండి 12 చూద్దాం. అంటే n ఈజ్ ఈక్వల్ టు 12 అంటే n అంటే 12 స్క్వేర్ మైనస్ 4 చూడండి 12 స్క్వేర్ అంటే 144
144 మైనస్ 4 140, 140/4 అంటే ఎంత 35, 144 ప్లస్ 4 148, 148 ప్లస్ 4 ఎస్ 37 ఎస్ క్లియర్ చూడండి 12 35 37 ఓకే. ఇవి త్రికాలు అంటే పైథాగరస్ త్రికాలు నేర్చుకోవాలి, ఆ త్రికాల యొక్క మల్టిపుల్ నేర్చుకోవాలి, అదేవిధంగా 3 సాధారణ రూపాలు ఖచ్చితంగా ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి చిన్న ప్రాబ్లం, ఇది ఉంది కదా 5 ఉంది కదా 2తో మల్టిప్లై చేద్దాం. 2 5 10, 2 24, 2 13 26, ఇది ట్రిప్లెట్ కదా. చూడండి ఇప్పుడు ప్రాబ్లం ఎలా ఇస్తాడు నేను అడుగుతాను. చూడండి ప్రాబ్లం, ఒక లంబకోణ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఓకేనా, చుట్టుకొలత 60 అయితే దాని యొక్క కర్ణం ఎంత? హైలీ ఇంపార్టెంట్. అసలు మీరు చేసి ఎక్స్ అనుకుని చేస్తే చాలా టైం పడుతుంది జనరల్ మెథడ్లో, ట్రెడిషనల్ మెథడ్లో చేస్తే. చూడండి దీని లాజిక్ కూడా ఇక్కడే చెప్తాను. ప్రశ్న చూడండి నేను ఫార్మేట్ చేశాను, ఇక్కడే జనరేట్ చేశాను ప్రస్తుతం. లంబకోణ త్రిభుజం యొక్క చుట్టుకొలత అన్నాను, ఎంత ఇచ్చాను? 60 ఇచ్చాను. ఇచ్చి దాని యొక్క కర్ణం ఎంత అని అడుగుతున్నాను. ఖచ్చితంగా పైథాగరస్ ట్రిప్లెట్స్ ఐడియా ఉంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆప్షన్స్ ఇస్తాం సరే టైం లేదు చూడలేదంటే 26, 36 ఓకేనా, 46 సంథింగ్ 40. సో అప్పుడు మీకు చాలా క్లియర్గా ఆప్షన్ చూడగానే వెంటనే ఐడియా రావాలి ఓకేనా. సో 26 ఉంది, జాగ్రత్త చూడండి ఒకసారి కర్ణం ఎంత అని అడిగాను ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి కర్ణం ఎంత అని అడిగాను, కానీ దీని చుట్టుకొలత ఎంత ఇచ్చాను నేను? 50 ఇచ్చాను, 60 ఇచ్చాను. ఇదిగోండి 60. సింపుల్, మీరు ప్రాబ్లం ఏమి చేయని అవసరం లేదు. ఆ ఆప్షన్ నేను కర్ణం 26 ఇచ్చాను కదా, మీరు 26 చెక్ చేసుకోవాలి. 26 అంటే ఇదిగోండి 26 అంటే కర్ణం కదా. ఇదిగోండి 5, 13, 25 ఇది ప్రాథమిక ట్రిప్లెట్స్. ఇందులో 26లో క్యాన్సిల్ అయ్యి ఇది క్యాన్సిల్ అవ్వదు, 25 క్యాన్సిల్ అవ్వదు, 17 క్యాన్సిల్ అవ్వదు, ఇవేమి క్యాన్సిల్ అవ్వదు, 13 మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. అంటే 13 యొక్క మల్టిపుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 13 తీసుకున్నాను, 13 ఓకే. అంటే 13ని 2తో మల్టిప్లై చేస్తే 26 వచ్చింది. అంటే ఇంక ట్రిప్లెట్ అంటే 5, 12 కదా. ఇదిగోండి 5, 12 అంటే దీన్ని కూడా 2తో మల్టిప్లై చేయాలి, దీన్ని కూడా 2తో మల్టిప్లై చేయాలి. చూడండి 2 12s 24, 2 5s ఇదిగోండి 10. అంటే వీడు చుట్టుకొలత 60 అన్నాడు, అప్పుడు మీరు టోటల్ చేసుకుంటే సరిపోతే అదే ఆన్సర్. చూడండి 24, 26 50, 50 + 10 సరిపోయింది. చూడండి మధ్యలో ప్లస్ పడితే 60 ఎస్ సరిపోయింది. కాబట్టి మన ఆన్సర్ 26. కళ్ళు మూసుకొని పెట్టచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ 1, 2 కాదు, క్లాస్ రూమ్లో చెప్తాను నేను ఓకేనా. లైవ్ అండ్ రికార్డెడ్ క్లాస్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాను, 1, 2 కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 9, 40, 41 ఇలా ఇచ్చేసి ఈ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అంటే డైరెక్ట్గా ఆఫ్ BH అంటే ఇవి రెండు లబ్ధం చేసి బయటకు చేయడమే. 940లో 340, 340లో సగం 180 అయిపోయింది ఆన్సర్. 380 అంటే ఇది ఒకటి బేసు ఒకటి హైట్ అవుతుంది ఆఫ్ BH ఓకేనా. సేమ్ ఒక లంబకోణ త్రిభుజం యొక్క కర్ణం 25, ఒక భుజం 7 అయినా మిగిలిన భుజం ఎంత, లేదంటే హైట్ ఎంత అని అడుగుతాడు. సింపుల్ 7, 24, 25 ట్రిప్లెట్ గుర్తుంటే డైరెక్ట్గా ఆన్సర్ పెట్టచ్చు. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను క్లాస్లో చెప్తాను. ఎస్ హైలీ ఇంపార్టెంట్ ఇది. పైథాగరస్ త్రికాలు మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి ఏం చెప్పుకున్నా ఒకసారి రిపీట్ చేస్తాను. సో ఖచ్చితంగా నేను ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకు చేయాలంటే ఖచ్చితంగా నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది మంచి వీడియోస్ మొత్తం మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను ఓకే. చూడండి ఒకసారి లంబకోణ త్రిభుజం చుట్టుకొలత A + B + D కర్ణం D = √A² + B². నెక్స్ట్ వైశాల్యం ఆఫ్ BH కాబట్టి ఇక్కడ ఆఫ్ AB, బేస్ A హైట్ B కాబట్టి ఆఫ్ AB అయిపోయింది. ట్రిప్లెట్స్ 3, 4, 5, 5, 12, 13, 7, 24, 25, 8, 15, 17, 9, 40, 41, 11, 60, 61, 12, 35, 37, 16, 63, 65 ఇవి ప్రాథమిక త్రికాలు. అంతేకాదు వీటిని మల్టిపుల్ చేసిన అంటే వీటి మల్టిపుల్స్ కూడా × 2, × 3, × 4 ఇవి కూడా ట్రిప్లెట్సే మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫార్మేట్ చూద్దాం. ఫార్మేట్ జనరల్ ఫార్మేట్ పైథాగరస్ ట్రిప్లెట్ జనరల్ ఫార్మేట్ చూడండి.
పైథాగరస్ త్రికాలు 3 రూపాయలు. జనరల్ ఫామ్ 2n n స్క్వేర్ మైనస్ 1 n స్క్వేర్ ప్లస్ 1 అయిపోయింది. సాధారణ రూపం 2n n స్క్వేర్ మైనస్ 1 n స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ సరి సంఖ్యతో ప్రారంభం అయితే ఏంటి, బేసి సంఖ్య అంటే ఏంటి, చాలా ఇంపార్టెంట్. ఏ ట్రిప్లెట్ స్టార్ట్ విత్ ఆడ్. దీనికి యొక్క జనరల్ ఫామ్ ఏంటంటే n స్క్వేర్ మైనస్ 1/2 n స్క్వేర్ ప్లస్ 1/2. మరి ఒక త్రికం లేదా ట్రిప్లెట్ సరి సంఖ్యతో ప్రారంభమైతే n స్క్వేర్ మైనస్ 4/4 n స్క్వేర్ ప్లస్ 4/4. ఎస్, ఇది ఫార్మాట్స్. సో ఇవన్నీ మనం క్లియర్గా నేర్చుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఒకసారి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పరివర్తన చూడండి. ఒకసారి ముందు సర్కిల్ వేస్తున్నాను నేను. ఎస్, వృత్తం. ఇప్పుడు చూడండి ఒకసారి. ఎస్, ఇదిగోండి లంబకోణ త్రిభుజం. జాగ్రత్త చూడండి ఒకసారి. ఏదైనా ఒక త్రిభుజం యొక్క 3 శీర్షాల గుండా పోయే వృత్తాన్ని పరివృత్తం అంటాం. ఇది లంబకోణం కాబట్టి ఇది లంబకోణ త్రిభుజం యొక్క పరివృత్తం. హైలీ ఇంపార్టెంట్. టెట్ డిఎస్సిలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు ఈ బిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్, 1-2 సార్లు కాదు. జాగ్రత్త చూడండి ఒకసారి. మీకు ముందు కాన్సెప్ట్ చెప్తాను. ఇది త్రిభుజ భుజాలు కదా, ఇది త్రిభుజ భుజాలు కదా, జాగ్రత్త చూడండి. ఇది లంబకోణం, ఇది కర్ణం. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణం డి అనుకుందాం. కర్ణం డి డయాగనల్ కదా, డి. చూడండి ఒకసారి. ఇది లంబకోణ త్రిభుజం. మనకు ఒక పాయింట్ తెలుసు, ఓకేనా. ఇది సెంటర్ అనుకోవచ్చు, వృత్త కేంద్రం. ఓకేనా, జాగ్రత్త చూడండి. మరి ఇది వృత్తంలో ఇది కూడా జ్యానే, ఇది కూడా జ్యానే. కానీ వృత్తంలో మోస్ట్ ఇంపార్టెంట్ అతిపెద్ద వృత్త వ్యాసం లేదా వృత్త కేంద్రం గుండా పోయే అతిపెద్ద జ్యాని వృత్త వ్యాసం అంటారు. అంటే లంబకోణ త్రిభుజంలో కర్ణం అనేది వృత్తానికి వ్యాసం అగును. మోస్ట్ ఇంపార్టెంట్. లంబకోణ త్రిభుజంలో కర్ణం అనేది వృత్తానికి వ్యాసం అగును. మనకు తెలుసు వృత్తానికి వ్యాసం ఇస్తే వ్యాసార్థం కావాలంటే వ్యాసాన్ని సగం చేయాలి, అంతే కదా. వ్యాసార్థం = వ్యాసం బై 2. ఎస్, కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ లంబకోణ త్రిభుజంలో. ఓకేనా, లేదంటే చూడండి ఒకసారి. లంబకోణ త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థము, వ్యాసార్థం అంటే ఇదే కదా. ఇది కర్ణం కాబట్టి కర్ణంలో సగం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, హైలీ ఇంపార్టెంట్. లంబకోణ త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థము సర్కమ్ రేడియస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ = హైపోటెనస్ బై 2. చాలా ఇంపార్టెంట్. చూడండి, ఎందుకో కర్ణం బై 2 అంటే జాగ్రత్త చూడండి ఒకసారి. ఈ ఈ వృత్తంలో ఈ కర్ణమే, ఓకేనా, ఈ కర్ణమే వ్యాసం అవుతుంది. మరి వ్యాసార్థం కావాలంటే జాగ్రత్త చూడండి. వ్యాసార్థం ఇది మొత్తం డయామీటర్ d. వ్యాసార్థం కావాలంటే బై 2 చేయాలి కదా. కాబట్టి దేర్ఫోర్ స్మాల్ r అంటే వ్యాసార్థం = కర్ణము బై 2. కర్ణం అంటే డయాగనల్ d అనుకున్నాం కదా. ఎస్, కర్ణము బై 2. దీన్నే కర్ణము బై 2 అని కూడా రాసుకోవచ్చు. కర్ణము బై 2 హైలీ ఇంపార్టెంట్. ఎందుకు కర్ణము బై 2 అంటే చెప్పే మళ్ళీ ఆల్రెడీ ఇది వృత్తం కదా. ఈ కర్ణం అనేది వృత్తానికి వ్యాసం అవుతుంది. వ్యాసం అంటే వ్యాసం d. మరి వ్యాసార్థం కావాలి కదా. వ్యాసార్థం కావాలి కాబట్టి ఏమవుతుంది, d/2 అవుతుంది. ఎందుకంటే ఇది d అంటే ఈ పార్ట్ d/2, ఈ పార్ట్ d/2 అవుతుంది. కాబట్టి మనకి జస్ట్ వ్యాసార్థం అంటే ఈ పార్ట్ మాత్రమే కావాలి, ఇక్కడి నుంచి ఇక్కడ ఈ పార్ట్. కాబట్టి d/2 అంటే కర్ణంలో సగం. హైలీ ఇంపార్టెంట్. ప్రశ్న చూడండి, మనం ఎలా అడుగుతాడు. లంబకోణ త్రిభుజం అని పేరు మీకు ఉపయోగించడు. సింపుల్. 3, 4, 5 త్రిభుజ భుజాలు కాగల పరివృత్త వ్యాసార్థం అంటాడు. మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మీకు ఏముండాలి, 3, 4, 5 అనేది పైథాగరస్ త్రికాలు లంబకోణ త్రిభుజ భుజాలు అనే కామన్ సెన్స్ ఉండాలి. ఎస్, అప్పుడు ఫార్ములా ఏంటి మనకి, కర్ణం బై 2. ఎస్, అక్కడ కర్ణం అంటే 5. ఎస్, 5/2 అంటే 2.5 అన్న అయిపోయిన ప్రశ్న. చెప్పే ఛాన్స్ వితౌట్ పెన్ ఆఫ్ పేపర్. లేదా 7, 24, 25 త్రిభుజ భుజాలు కాగల, ఓకేనా, పరివృత్త వ్యాసార్థం ఎంత.
ఎస్, ఇంకా పరివృత్తం. ఇది లంబకోణం అని చూడగానే ట్రిప్లెట్స్ అని తెలవగానే లంబకోణ త్రిభుజం. మరి లంబకోణ త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థం కర్ణము బై 2. ఇదిగోండి ఇప్పుడు కూడా పెద్ద భుజం కర్ణం కాబట్టి కర్ణము బై 2 25/2 అంటే 12. ఎస్, చాలా సింపుల్. ఏ ట్రిప్లెట్ తీసుకోండి. ఉదాహరణ 9, 40, 41 అన్ని త్రిభుజ భుజాల పరివృత్త వ్యాసార్థం ఎంత? 41/2. కర్ణం అంటే 41 కదా, సో 41/2 ఎన్ఎఫ్ ఆన్సర్ అయిపోయింది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ బిట్స్ అడుగుతున్నాడు డిఎస్సిలో, టెట్ డిఎస్సిలో. అంటే లంబకోణ త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. చూడండి ఒకసారి. విషమ బాహు త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థం స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ABC/4 డెల్టా. విషమ బాహు త్రిభుజం యొక్క అంతర్వృత్త వ్యాసార్థం స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్. సమబాహు త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థం క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు A/√3. సమబాహు త్రిభుజం యొక్క అంతర్వృత్త వ్యాసార్థం స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు A/2√3. ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సర్కమ్ రేడియస్ అండ్ ఇన్ రేడియస్ ఆఫ్ ఏ ఈక్వలేటరల్ ట్రయాంగిల్? అంటే సమబాహు త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థం అంతర్వృత్త వ్యాసార్థం మధ్య సంబంధం. ఎస్, చెప్పుకున్న క్యాపిటల్ ఆర్ ఇస్ టు స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2:1. 2:1 క్లియర్. ఇప్పుడు లంబకోణ త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థం హైపోటెనస్ బై 2, కర్ణము బై 2. ఎస్, ఇది కాన్సెప్ట్. ఓకేనా? సో చూడండి ఏం డిస్కస్ చేస్తాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ లంబకోణ త్రిభుజం చుట్టుకొలత, వైశాల్యం, కర్ణం. అదేవిధంగా పైథాగరస్ ట్రిప్లెట్స్, పైథాగరస్ ప్రాథమిక త్రికాలు, వాటి యొక్క మల్టిపుల్స్. అదేవిధంగా 3 ఫార్మేట్స్: జనరల్ ఫార్మేట్, ఈవెన్తో స్టార్ట్ అయ్యే ఫార్మేట్, ఆర్తో స్టార్ట్ అయ్యే ఫార్మేట్. జనరల్ ఫార్మేట్ 2n, n² - 1, n² + 1. ఆడ్ ఫార్మేట్ అంటే ఆడ్ చోట స్టార్ట్ అయ్యే ఫార్మేట్. ఓకేనా? n² - 1, n² - 1/2, n² + 1/2. మరి సరి సంఖ్యతో ప్రారంభమైతే n² - 4/4, n² + 4/4. సో ఇది ఫుల్ కాన్సెప్ట్ లంబకోణ త్రిభుజం గురించి. ఇంకా చాలా కాన్సెప్ట్ ఉంది, ఇంకా కొంత కాన్సెప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంది. సో నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.